అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేనొచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి సుప్రీంకోర్టు వాయించే సర్కారు శంపలు ఎమ్మెల్సీల నింపుట్లో ఉన్నాయట తప్పులు ఎగిసి పడుతున్నాయి కాళేశ్వరం నీళ్లు కూలిందని అప్పుడు వేసిండ్రు రాళ్ళు తెలంగాణ అయితదట బాలయ్య అడ్డ మరేం కావాలి ఈ రాష్ట్రం బిడ్డ ఆలస్యంగా వస్తున్న అంబులెన్సులు గాలిలో కలుస్తున్నాయి పానాలు కోడి గుయ్యక ముందే లైన్లు యూరియా కోసం రైతుల పాట్లు సర్కార్లు చేసే తప్పుల మీద జనానికి చేస్తున్న అన్యాయాల మీద ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తే పోలీసులను అడ్డం పెడతారు అసెంబ్లీలో మాట్లాడదామంటే మైక్ కటింగ్ చేస్తారు ప్రెస్ మీట్లో మాట్లాడితే మీడియాను మేనేజ్ చేస్తున్నారు జనంలోకి పోదామంటే హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఏదో తీరుగా సర్కారు ప్రతిపక్షాలను ఆగం పట్టిస్తూనే ఉన్నాయి ఇక ఉన్నది ఒక్కటే కోర్టులు అక్కడైతేనే న్యాయం జరుగుతున్నది అందుకే బీఆర్ఎస్ పార్టీ పట్టిన పట్టి ఇవ్వకుండా కోర్టులో గెలుస్తున్నది మొన్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద 3 నెలల నిర్ణయం తీసుకోవాల్సిందే అని రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఇప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాల ముచ్చట్ల సువ్వలు కాల్చి సురుకులు పెట్టింది ఒకరు అల్లం ఇంకొకరు బెల్లం అన్నట్టు ఎందుకుంటది బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అట్లనే జరగాలి మీదేమన్నా పైనుంచి ఊడిపడ్డ సర్కారా అన్నట్టు షోలు పిండి చేతిలో పెట్టింది ఇంతకు ముచ్చటేంటిదంటే బీఆర్ఎస్ సర్కారు కాలంలో 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినాయి మాజీ సీఎం కేసీఆర్ ఆ సీట్లల్లా దాసోజు శ్రవణు సత్యనారాయణ అనే ఇద్దరితోని నింపుండ్రి అని గవర్నర్ కు పేర్లు పంపిండు అప్పుడున్న గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ వాళ్ళు ప్రజాసేవలు కళలు ఆటలకు సంబంధించినోళ్ళు కాదు రాజకీయ లీడర్లు అని ఎమ్మెల్సీ పదవులు ఇయ్యకుండా ఆపింది తర్వాత కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కాంగ్రెస్ సర్కారు మోడీ దోస్తాన్తోని కొత్త గవర్నర్ మేనేజ్ చేసి కోదండరాంను అలీఖాన్ అనే ఇంకో మనిషిని ఎమ్మెల్సీలను చేసింది దానికి దాసోజు శ్రవణ్ కు కోపం రాదా న్యాయం అందరికి సమానం కాదా అట్లెట్లా కుదురుతుందని సుప్రీంకోర్టుకి ఎక్కిండు ఆనాడు మేము రాజకీయ లీడర్లైతే మరి వీళ్ళు కాదా అని కోర్టుల వాదనలు వినిపిస్తే కోదండరాం అలీఖాన్ సభ్యత్వాలను రద్దు చేసింది సుప్రీంకోర్టు దీంతోని బీఆర్ఎస్ పార్టీల సంబరాలు నిండినాయి ప్రతి కేసులో గెలుచుకుంటూ వస్తున్నందుకు సంతోషంగా ఉన్నారు మొన్న ఎమ్మెల్యేలు ఇయాల ఇది రేపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల పని కూడా పట్టాలని ప్లానింగ్లు వేస్తున్నారు కోర్టులతోనే కాంగ్రెస్ సర్కారు మెడలు వంచుతున్నారు పాపం ఈ కోర్టు కొట్టే కొరడా దెబ్బలతోని కాంగ్రెస్ పార్టీలు ఎంత కుమిలిపోతున్నారో ఏమో పోండ్రి కాళేశ్వరం కూలిపోయింది బాగు చేయలేనంత బర్బాజ్ అయింది 1,00,000 కోట్లు ఖర్చు చేసి అక్కడికి రాని ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్ ప్రజాధనాన్ని నీళ్ళలో పోసినట్టు చేసిండు కాళేశ్వరం పేరుతోని తెలంగాణ ప్రజలను మోసం చేసిండు దానితోని ఒక్క రైతుకు ఫాయిదా ఉండదు కాళేశ్వరం అనేదే అక్కడికి రాని ప్రాజెక్ట్ అన్నట్టు చేసిండ్రు కాంగ్రెస్ లీడర్లు కానీ ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారో అరెరే ఇదేనా పని చేయని ప్రాజెక్ట్ అంటే ఇదేనా సుక్క నీళ్లు ఎత్తిపోయలేని ప్రాజెక్ట్ అంటే ఒక్క ఎకరాకు నీళ్లు ఇయ్యలేని ప్రాజెక్టు ఇదేనా అందుకే కావచ్చు మోటార్ స్విచ్లు వేయంగానే నీళ్లు ఎత్తిపోస్తలేవు నాసిరకం పండ్లతోని మోటార్లు సతాయిస్తున్నాయి నీళ్లున్నప్పుడే రిజర్వాయర్లు నింపుకోవాలని కేసీఆర్ చెప్పిన మాట కాంగ్రెస్ సర్కారు అస్సలు ఎత్తిపోస్తలేదు అవును కాంగ్రెస్ పార్టీలు చెప్పినట్టు కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్ట్ అయింది మరి లేకుంటేంది ఎన్నెన్ని చెప్పిండ్రు కాళేశ్వరం గురించి ఎన్నెన్ని కట్టుకథలు అల్లిండ్రు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అప్పుడు తప్పుడు కూతలు కూసినోళ్లే ఇప్పుడు సర్కార్ల
కష్టాల్లో ఉన్నారు కాబట్టి కాళేశ్వరం నీళ్లను కాపాడుకుంటే కాంగ్రెస్ పార్టీలను రైతులు తరిమి కొడతారు కాబట్టి పైనుంచి వరదలు వస్తున్నాయని ఇగో గిట్ల మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపే ఉపాయం చేస్తున్నారు. కాళేశ్వరం రెండో లింకు ఎల్లంపల్లి నుంచి నీళ్లను పంపుతున్నారు. నంది మేడారం పంపు హౌస్ నుంచి 3 మోటార్లు ఆన్ చేసి గాయత్రి పంపుకు పంపుతున్నారు నీళ్లను. దీంతో మిడ్ మానేరు ప్రాజెక్టును నింపే పని చేస్తున్నారు. పుష్కలంగా నీళ్లున్నప్పుడు ఎత్తిపోసుకుంటే ఎండాకాలంలో తిప్పలైతదని తెలుసు కాబట్టి ఖరాబ్ అయిందని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే నీళ్లను పంపు చేస్తున్నారు. మరి ఇంతకు కాళేశ్వరం కూలిందా మంచిగున్నదా అనేది కాంగ్రెస్ పార్టీలకే ఏర్కుండాలే. ముంచుకొచ్చేటట్టే కొడుతున్నది పెద్ద ముప్పు. తెలంగాణను ఆ ముప్పు ఎంత ముంచుతుందో తెలిసేటట్టు లేదు. జాగ్రత్త పడకుంటే పైలంగా లేకుంటే నిండా మునిగేటట్టే కొడుతున్నది ఎవ్వారం. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఇంకా అట్లనే ఏమరపాటుకుంటే ఏమవుతుందో తెలుస్తలేదు. అవును పిల్ల, వానలు మస్తు ఘోరంగా కొడుతున్నాయని వర్షాల ముచ్చట గురించి అనుకుంటున్నారా? కానీ ముంచుకొచ్చే ముప్పు వానలు కాదు. ఏంటిదో మీరే చూడు జరా. అడ్డా అంటే హిందూపూర్ నా బంద ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో కూడా ఎక్కడ నిలబడ్డా గెలుస్తారు. మొత్తం ఆంధ్ర తెలంగాణ అంతా అడ్డా మంది. ఇన్నరా అడ్డా ఏంది నా బొంద? ఏం చెప్తున్నారు? ఆంధ్రాయే కాదు తెలంగాణలా ఎక్కడ నిలబడ్డా గెలుస్తారు. మొత్తం ఆంధ్ర తెలంగాణ అడ్డా అంతా మనదే అంటున్నాడు చంద్రబాబు బామ్మర్ది బాలయ్య బాబు. అంటే ఏందన్నట్టు రాబోయే కాలంలో తెలంగాణకు మళ్ళా చంద్రబాబు రాబోతున్నాడు అన్నట్టే కదా. ఇక్కడ ఆంధ్రోళ్ళ పెత్తనం పెంచుకునే ఉపాయం చేస్తున్నారు అన్నట్టే కదా. తెలంగాణ రాష్ట్రం ఉద్యమం చేసి కొట్లాడి తెచ్చుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రోళ్లకు అడ్డా అయ్యేతానికేనా? అయినా సినిమాల్లో భారీ డైలాగులు కొట్టినట్టు అనుకున్నాడు కావచ్చు. తెలంగాణ తనకు అడ్డగా మారుడు. పెద్ద డైలాగులు కొడితే ఆంధ్ర ఆగమైతది కావచ్చు గాని తెలంగాణ గడ్డ అట్లా కాదు. రుబాబ్ చేస్తే కొమ్ములు ఈడ్చేస్తది. ప్రేమతోనుంటే కడుపుల తలకాయ పెట్టి ప్రేమ వంచుతది. అవన్నీ కాదు బై. తెలంగాణ రాష్ట్రం వస్తున్నదంటే జై ఆంధ్ర అని లొల్లి పెట్టినోళ్లకు తెలంగాణ అడ్డా ఎట్లయితది? మా సంపద దోసుకొని పోయి మా పంటలు ఎండబెట్టనీకే బనకచెల్ల కట్టేతానికి తయారుగా ఉన్న మీకు మీ టీడీపీ పార్టీకి తెలంగాణ అడ్డా ఎట్లయితది? ఇగో గీసొంటి చిన్న డైలాగులతోనే తెలంగాణకు టీడీపీ పార్టీని సొప్పించే ఉపాయం చేస్తున్నది. ఇదే తర్వాత పెద్ద ముప్పు అవుతది. మేధావులు చెప్తున్నట్టు మళ్ళా తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలిపే కుట్రల భాగమే కావచ్చు. ఈ ముప్పును ముందుగానే గుర్తించి తిప్పి కొట్టకుంటే పెనుముప్పు అవుతుందని అంటున్నారు. బాలయ్య బాబు డైలాగు ఈని ఈలలు కొట్టకుండా ఆలోచనల పడ్డ తెలంగాణ జనాలు. యమదొంగ సినిమాల చిన్న ఎన్టీఆర్ పానాన్ని యముడొచ్చి తీసుకుపోతా అంటే నరసింహస్వామి బిల్ల అడ్డం వచ్చినట్టు తెలంగాణలో కొన ఊపిరితోని ఉన్నోళ్ళ పానాలు పోతుంటే సర్కార్ అంబులెన్స్లు కాపాడుతున్నాయి. ఫోన్ కొట్టిన ఆరక్షణంలోనే రయ్యుమని ఊరుకొచ్చి కొన ఊపిరితోని ఉన్నోళ్ళ పానాలు తీసుకుపోతున్న యమభటులకు అడ్డం తిరిగి ఆపుతున్నాయి. అందుకే అంబులెన్స్లు ఫేమస్ అవుతున్నాయి తెలంగాణలో. ఎంతగనం అంటే ఇగో గింతగనం. उनको सुपर पाड़ रहा है, उनको सुपर पाड़ रहा है देवा, उनको सुपर पाड़ या डोर निकला फिर आपस एम्बुलेंस ఎంత చక్కదనంగా ఉన్నాయో చూడుర్రి తెలంగాణలో అంబులెన్స్ సర్వీసులు. ఫోన్ చేసిన ఎమ్మటనే గంటన్నర టైం లోపట్నే కుయ్యు కుయ్యు అనుకుంటూ ఉరికొచ్చింది. మరి అప్పటిదాకా ఓపిక పట్టాలనా వద్దా? కానీ ఆగకుండా ఇగో గిట్ల పేషెంట్ చేతికి గ్లూకోజ్ బాటిల్ పెట్టి ఒకళ్ళు దాన్ని చేతిలో పట్టుకొని బండ్ల మీద తీసుకొని పోతున్నారు. నడిమిట్ల అంబులెన్స్ ఎదురై మేము స్పీడ్ గా వస్తూనే ఉన్నాం కదా, మీరెందుకు బండి మీద తీసుకొస్తున్నారు అన్నట్టు పేషెంట్ ను బండెక్కించుకొని దవాఖానకు తీసుకొని పోయింది. మస్తు తొందరగా అనుకున్న దానికంటే ముందుగా ఆపదల ఆదుకునే తానికి అర్జెంటుగా అంబులెన్స్ వచ్చినందుకు ఆ బుజ్జి పానం పోయిందట. ఎంత మంచిగా పనిచేస్తున్నాయో చూడుర్రి అంబులెన్సులు. పోతున్న పానాలకు పగ్గాలు కట్టి కాపాడుతున్నాయి. కొన ఊపిరితోని ఉన్నోళ్లను కోలుకునేటట్టు చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రెడ్డిగూడెం అనే ఊర్లే హారిక అనే బుజ్జి బాత్రూమ్ లో గడిగే కెమికల్ తాగిందట. ఓర్ని గాశారం పాడుగాను. పెండ్లీడు పిల్ల
ప్రాణాలు పోయేటట్టున్నాయి అని అంబులెన్స్ కి ఫోన్ చేస్తే గంటల కొద్దీ ఎదురు చూసినా కుయ్యి లేదు కయ్యి లేదట. అందుకే ఇగో గిట్ల బండి మీద ఎక్కించుకొని దావకానకి తీసుకుపోదామని చూసిండు. కానీ అప్పటికే ఆలస్యమైంది. హారిక ప్రాణాలు అంబులెన్స్ ఆలస్యం హరించింది. అట్లున్నది మన కాంగ్రెస్ సర్కారు వైద్య రంగం. కోటి అంటే కోటి అంబులెన్స్లు వచ్చి వరుస కడుతున్నాయి. అంతా రేవంత్ రెడ్డి పాలన పుణ్యం. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు తెలంగాణ ఎదగలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చినాకనే ఎదుగుడు మొదలైంది. అందుకే రైజింగ్ తెలంగాణ అని పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి. అంటే తెలంగాణ బగ మండుకుంటా పొడిసే పొద్దు తీరుగా ముంగడికి పోతున్నది అన్నట్టు. కాంగ్రెస్ సర్కారు చెప్పినట్టు పొద్దు పొడిచినట్టు తెలంగాణ ఎట్లా రైజింగ్ అవుతున్నదో చూడాలే కదా. చలో మరి చూద్దాం పారి. ఆహా ఆహా కాంగ్రెస్ ఏలుబడిలా ఎంత మంచిగా రైజింగ్ అవుతున్నదో చూడుండ్రి తెలంగాణ. పొద్దుగాల ఎర్రటి సూర్యుడు బయటికి రాకముందు అంటే ఇంగ్లీషు భాషలా సన్ రైజింగ్ కాకముందే రైతులు లైన్ల నిలబడే అసలైన రైజింగ్. యూరియా సంచుల కోసం సగం నిద్రపోయి 4 గంటలకే లేసొచ్చి లైన్లు కట్టుడు. అట్లా వచ్చిన రైతుల కోసం పోలీసులను పెట్టుడు రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చిన జింగ్ రైజింగ్. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల సెంటర్ల రైతన్నలు పడుతున్న యూరియా కష్టాలు రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పరిపాలనలా కేంద్ర సర్కారు పంపుతున్న యూరియా వల్ల ఏ కష్టాలు లేకుండా రైతులు ఎంత కావాలంటే అంత యూరియా తీసుకొని పోతున్నారు. ఎప్పుడు యూరియా కోసం వచ్చినా కావాల్సినంత ఇస్తున్నారు. ఇటువంటి పరిపాలనను పొద్దుగాల లేచి కళ్ళకు అద్దుకోవాలి. అందుకే లైన్ల నిలబడ్డ రైతన్నలు ఏం మాట్లాడుకుంటున్నారో ఓసారి నుర్రి. 50,000 మెజార్టీ వచ్చింది ఆ మాత్రం నిలబడకపోతే ఎట్లుంటది? ఇన్నర్ కదా మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీ నాయక్ ను 50,000 మెజార్టీతోని గెలిపించుకున్నాం. గాయంత నిలబడకుంటే ఎట్లనయ్యా అంటున్నాడు. తప్పది మరి, చేసుకున్న కర్మానికి ఏడ్చుకుంటా కాపురం చేయాలన్నట్టు మాట్లాడుకుంటున్నారు రైతన్నలు. కాంగ్రెస్ సర్కార్ ఇట్లా చేస్తున్నందుకు రైతులకు పొద్దుగాల 4 గంటలకు లేచుడు అలవాటైతది. యూరియా సెంటర్లకు వచ్చుడుతోని ఎక్సర్సైజ్ చేసినట్టు అయితది. గంటల కొద్ది లైన్ల నిలబడితే సూర్య నమస్కారాల యోగా చేసినట్టయి రైతుల ఆరోగ్యాలు మంచిగుంటాయి. అందుకే కాంగ్రెస్ సర్కార్ ను కండ్లకు అద్దుకోవాలి. ఇంతకంటే ఇంకేం కావాలి తెలంగాణకు? సన్ రైజింగ్ కాకముందే రైతులను లైన్లలో నిలబెట్టే రైజింగ్ తెలంగాణ. ముచ్చట్లు ఇంకిని కత్త నాకు ముచ్చలతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే